హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు రీసెంట్గా నేను స్మార్ట్ హోమ్ వీడియోకి సంబంధించి డే బై డే మంచి ప్రోడక్ట్లు తీసుకొస్తాను చెప్పాను కదా. ఈ రోజు వచ్చేసి స్మార్ట్ హోమ్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సీసీ కెమెరా, స్మార్ట్ సీసీ కెమెరా దట్టు. సో మనం లేకుండా కూర్చొని సీసీ కెమెరా ఎలా ఉంది ఏంటనేది ఒక అసిస్టెంట్లో చూడగలం అనమాట. సో ఈ రోజు వచ్చేసి మనం ఎంఐ రీసెంట్గా లాంచ్ చేసింది 2K Pro కెమెరా అనమాట. సో బేసిక్గా సీసీ కెమెరాస్ అంటే మనకి ఫుల్ హెచ్డీ కెమెరాసే ఉంటాయి, బట్ వీళ్ళు 2K కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం, ఆ తర్వాతకి దీని సెటప్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో అన్బాక్సింగ్ చేయాలంటే మనం ఫస్ట్ ఓపెన్ చేసినట్లయితే మనకి బాక్స్ అయితే ఉంది. ఇందులో చూసినట్లయితే మనకి పవర్ కేబుల్ ఒకటైతే ఉంటుంది, వెరీ లార్జ్ కేబుల్, చాలా పెద్ద కేబుల్ అయితే ఇచ్చారు. మీకు దగ్గర ఒక 2-3 మీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట అది. సో ఒక మంచి కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ అలానే పవర్ అడాప్టర్ కూడా ఉంటుంది. అండ్ అలానే మీరు చూసినట్టయితే వాల్ మౌంటింగ్ కిట్ అయితే ఉంటుంది. వాల్ మౌంటింగ్ కిట్ ఏం లేదు, సింపుల్గా మీరు వాల్కి పెట్టేసి మీరు దీన్ని ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట వాల్కి. సో మీరు టాప్ కానీ సైడ్ కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ అలానే మీరు చూసినట్టయితే ఒకసారి మాన్యువల్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటిని అయితే చదవండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే ఎంఐ హోమ్ సీసీ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు చూసినట్లయితే కెమెరా అయితే ఇలా ఉంటుంది. ఈసారి మాత్రం చాలా పెద్దగా అయితే ఇచ్చారు. ఇంతకుముందు నా దగ్గరది ఎంఐ 360 అయితే ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ రూమ్లో ఆఫీస్లో వచ్చేసి అదే యూజ్ చేస్తున్నాను. ఇది ఇంటి దగ్గరికి అయితే తీసుకున్నాను నేను దీన్ని. సో చాలా సాలిడ్గా అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇది 2-way ఆడియో అనమాట. మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపిస్తుంది అండ్ అవతల వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుంది. ఇది స్పీకర్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఐ మీన్ రైట్ సైడ్ రీసెట్ బటన్ అయితే ఉంది. అండ్ అలానే మనకి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి మీకు మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది. ఇక దట్స్ ఇట్. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మీకు ఎంఐ లోగో ఉంటుంది. అండ్ ఇక మెయిన్ కెమెరా దగ్గర చూసినట్లయితే ఇక్కడ మీకు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని ద్వారా మీరు మాట్లాడే ఆడియో అనేది ఇది రికార్డ్ చేస్తుంది. అవతల మీరు ఒకవేళ మీ మొబైల్లో కానీ ఎక్కడైనా చూడాలనుకుంటున్నారు విత్ ఆడియో అండ్ 2-way కమ్యూనికేషన్ తోటి అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్ మనకి ఇక సెన్సార్ చూడవచ్చు. ఈసారి లాస్ట్ టైం కంటే కొంచెం పెద్ద సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఓవరాల్ మాత్రం ఇక అంతే. అండ్ దీన్ని మీరు పైకి ఇలా అన్నట్లయితే ఇక్కడ మీకు SD కార్డ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక స్లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు SD కార్డ్ పెట్టుకున్నట్లయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎంతసేపు అయినా ఆరామ్సే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పైన చూసినట్లయితే IR సెన్సార్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్. మనకి ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలంటే మాత్రం వీళ్ళు వాల్ మౌంట్ కిట్ ఇచ్చారు కదా, అది మీరు వాల్కి పెట్టేసి ఇక్కడ మీకు ఏదైతే క్లిప్ ఉందో దీన్ని ఇలా తిప్పేస్తే సింపుల్గా వాల్ మౌంట్ అయితే అయిపోతుంది. దట్స్ ఇట్. ఓవరాల్గా మనకి ఫిజికల్ ఓవర్ అండ్ చూడడానికి అయితే. అండ్ ఇక సెటప్ వచ్చేసి వెరీ ఈజీ. మీరు సింపుల్గా పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు ఏదైతే వీళ్ళు మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారో, వెరీ లాంగ్ కేబుల్ మీరు చూసినట్లయితే. సో పవర్ ఇన్పుట్ ఇచ్చేయండి. ఒకసారి అయితే మీకు క్యాలిబ్రేట్ అవుతుంది కెమెరా. మీరు చూద్దాం, ఇక్కడ చూడొచ్చు మనకి వన్స్ మీరు పవర్ ఇన్పుట్ ఇవ్వగానే క్యాలిబ్రేట్ అవుతుంది. ఇక సెటప్ అనేది వెరీ ఈజీ అనమాట. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి Xiaomi హోమ్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు చూసినట్లయితే ఆల్రెడీ డోర్ కెమెరా ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఇదే కెమెరాని ఇంటి ముందు డోర్ ముందు పెట్టేసి. సో మీరు ఒకవేళ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్గా ప్లస్ సింబల్ కొట్టండి, స్కాన్ కొట్టండి. సో QR కోడ్ ఏదైతే ఉందో అది మీకు బాటంలో ఉంటుంది కెమెరాకి. సో ఆ QR కోడ్ని సింపుల్ స్కాన్ చేసినట్లయితే మీకు ఇదైతే యాడ్ అయితే అయిపోతుంది. ఒకసారి నేను యాడ్ చేశాను, నేను ఓపెన్ చేస్తాను కెమెరాని. సో మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు కెమెరా అయితే ఓపెన్ అయింది. దట్స్ ఇట్. సెటప్ అనేది వెరీ ఈజీ. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్లీ మనం యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీకు చూసినట్లయితే కెమెరా ఓపెన్ చేసినాక సో సర్వేలెన్సెస్ మీరు ఎప్పుడైతే మోషన్ డిటెక్ట్ చేసినప్పుడు పర్సన్ ఉంటే మాత్రం ఇక్కడ మీకు పర్సన్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 1109కి పర్సన్ డిటెక్ట్ అయ్యాడు. సో అప్పుడు మనకి రికార్డింగ్ అయితే అయింది. మీరు అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పర్సన్ డిటెక్ట్ అయితే మీకు ఒక 9 seconds మాత్రం రికార్డ్ అవుతుంది. లేదు మీరు రెగ్యులర్గా ఎనీ టైం రికార్డ్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఆల్ టైమ్ రికార్డింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. వీడియో ప్లేబ్యాక్ హిస్టరీలోకి వెళ్తే మీరు ఇక్కడ నేను SD కార్డ్ అయితే తీసాను, సో అందుకని ఇక్కడ చూపించట్లేదు. ఇందులోకి వెళ్ళినట్టయితే మీకు మీరు రెగ్యులర్గా ఎవ్రీ టైం రికార్డ్ అయిన క్లిప్స్ మొత్తం మీకు ప్లేబ్యాక్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు మైక్రోఫోన్. ఒకవేళ మీరు ఇది ఆన్ చేశారంటే మీరు మాట్లాడేది అక్కడ వినిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే మైక్రోఫోన్ అయితే ఆన్ చేశాను. సో మీరు ఆడియో వినొచ్చు. హలో. సో అలా మీరు సింపుల్గా మైక్రోఫోన్ ఆన్ చేస్తే మాత్రం మీకు మీ ఆడియో అనేది ఇక్కడైతే వినిపిస్తుంది అన్నమాట. లేదు మీరు ఇక్కడ వచ్చే ఆడియోని మీరు ఫోన్లో వినాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు స్పీకర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మీరు మాట్లాడి ఇక్కడ మీకు అయితే వినిపిస్తుంటాయి అనమాట, చాలా ఈజీగా. సో దాని ద్వారా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. 2-way కమ్యూనికేషన్ అనేది. స్పీకర్ మైక్రోఫోన్ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రెండు వైపులా అవతల వాళ్ళు మీరు ఇద్దరైతే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు ఫోటో తీయాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అండ్ అలానే మీకు వీడియో రికార్డ్ చేయాలంటే లైవ్లో మీరు ఇక్కడే
సో వీడియో ఇక్కడ రికార్డింగ్ ఆన్ చేస్తే మాత్రం మీకు వీడియో అనేది ఆల్రెడీ రికార్డ్ అయితే అయిపోతుంది. మీ ఫోన్లోకి రికార్డ్ అవుతుంది, మీ ఫోన్ డేటాలోకి సింపుల్గా మీరు దాన్ని అయితే తర్వాత చూసుకోవచ్చు. అండ్ ఇక అదర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇది 360 డిగ్రీస్ కదా, మీరు చూసినట్లయితే సో 360 డిగ్రీస్ అయితే తిరుగుతూ ఉంటుంది అన్నమాట మీకు ఇది. సో చాలా ఈజీగా సో చూడొచ్చు, నా ఫేస్ కూడా వచ్చింది. అండ్ టాప్ టు బాటమ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే హ్యాండిల్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అనేది ఎంత లో లైట్ ఉన్నా సరే చాలా బెటర్ వీడియో క్వాలిటీ అయితే వస్తుంది. సో మన ఫేస్ మనం ఎక్కువసేపు అయితే చూసుకోలేము. ఇక రిమైనింగ్ సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి ఇట్లా సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీకు ఫస్ట్లీ కెమెరా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీకు ఈ లైట్ ఏదైతే వెలుగుతుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎల్ఈడి ఇండికేటర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఆఫ్ చేయగానే ఇండికేటర్ అయితే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అంటే అసలు వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. డేటా యూసేజ్ వార్నింగ్, మీకు ఎక్కువ డేటా యూస్ చేస్తుంటే మీకు వార్నింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఫిజికల్ లెన్స్ బ్లాకింగ్, ఇది ఫస్ట్ టైం ఇచ్చారు, చాలా బాగుంది. మీరు వన్స్ ఫిజికల్ లెన్స్ బ్లాకింగ్ ఆన్ చేశారనుకోండి, ఇక్కడ ఇలా సింపుల్గా మీకు లెన్స్ అనేది బ్లాక్ అయిపోతుంది. చూసారా, కిందికి వెళ్ళిపోతుంది కెమెరా అనేది. దట్స్ ఇట్, లెన్స్ అయితే మీకు బ్లాక్ అయితే అయిపోయింది. మళ్ళీ మీరు అన్బ్లాక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. వెరీ ఈజీ. సో చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట అది. ఇమేజ్ సెట్టింగ్స్ మీకు సో టైం స్టాంప్స్ కనిపించాలా, లెన్స్ డిస్టార్షన్ కరెక్షన్ వాటంతట అవి చేసుకోవాలా, WR మోడ్ ఇవన్నీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ విజన్ సెట్టింగ్స్, ఇందులో మీకు నైట్ విజన్ అయితే ఉంటుంది. సో మీకు క్లిప్స్ అనే తర్వాత చూపిస్తాను నేను, నైట్ విజన్లో కానీ డే లైట్లో కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉందనేది. ఇది ఆన్ చేసినట్లయితే మీకు IR సెన్సార్ ఆటోమేటిక్గా పూర్తి డార్క్ ఉన్నా సరే మిమ్మల్ని డిటెక్ట్ చేసి మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. అదొక మెయిన్ బెనిఫిట్ అనమాట. అండ్ అలానే హ్యూమన్ ట్రాకింగ్ కూడా నేను ఆన్ చేశాను. సో మీకు వీడియో అయితే తీసాను, ఇక్కడ ఒకసారి చూపిస్తాను. అండ్ ఎండ్లో కూడా మీకు వీడియో ఎలా వస్తుందో చూడవచ్చు. నేను వన్స్ హ్యూమన్ ట్రాకింగ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా దానంతట అయితే మీకు కెమెరా అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఆన్ చేసి పెడదాం. సో ఇక్కడే ఉన్నాను కదా నేను. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో హ్యూమన్ అయితే ట్రాక్ చేస్తుంది, చూడొచ్చు మీరు, అది మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మీకు ఇక్కడికి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా చూడొచ్చు. రైట్, అలా మీకు ఇది హ్యూమన్ ట్రాకింగ్ అయితే అవుతుందన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ అలానే మీకు కెమెరా క్యాలిబ్రేషన్, ఒకవేళ మీకు రీసెట్ చేయాలి, కెమెరా మొత్తం ఒకసారి క్యాలిబ్రేట్ చేసుకోవాలి, ఏరియా మొత్తం చూసుకొని సెంటర్ పొజిషన్ అనుకుంటే మాత్రం కెమెరా క్యాలిబ్రేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే హోమ్ సర్వేలెన్స్ అసిస్టెంట్ అనమాట. ఇదేంటంటే మీకు ఎప్పుడైతే మీరు ఎవరైతే ఇంట్లో మీరు సీసీ కెమెరా ఆన్ చేసి వెళ్తారో అప్పుడు మీకు ఎవరైనా ఇంట్లోకి వచ్చారనుకోండి, వాళ్ళని డిటెక్ట్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా అక్కడైతే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇది హ్యూమన్ అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట, హ్యూమన్స్ ఎవరైనా వస్తే. సో అది కూడా ఒక మెయిన్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే స్టోరేజ్ వచ్చినట్టయితే మీరు SD కార్డ్ అయితే యూజ్ చేయాలి. SD కార్డ్ యూజ్ చేసి మీరు కంటిన్యూస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఫోటో ఆల్బమ్ అంటే మీకు సంబంధించిన ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ మీరు రికార్డ్ అయిన క్లిప్స్ అని ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి IRది, నేను నైట్ అయితే రికార్డ్ చేశాను. సో అలా క్లిప్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ మీకు వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. అండ్ ఆటోమేషన్ వచ్చేసి మీకు ఏం లేవు, మీరు లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఆటోమేషన్. అండ్ అలానే జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు లొకేషన్స్ కానీ ఫర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా వచ్చిన ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది గాయస్ టోటల్గా అయితే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది ఇది మీకు. సో చాలా బెనిఫిట్ అనమాట. మీకు 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫైగా సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్గా 2K రిజల్యూషన్లో మీకు వీడియో అయితే వస్తుందన్నమాట. IR మోడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ మీరు ఒకటైతే గుర్తుంచుకోండి, ఇది మీకు ఏదైతే ఈ డివైస్ ఉందో ఇది అనేది మీరు స్మార్ట్ అసిస్టెంట్ మీ దగ్గర గూగుల్ హోమ్ కానీ లేకపోతే అమెజాన్ అలెక్సా ఎకో డాట్ కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం దాని ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా ఎకో షో ఉంటే నేను ఎకో షో 5 అయితే యూజ్ చేస్తున్నాను. నేను డోర్ కెమెరా సింపుల్గా అలెక్సా చెప్తాను, అలెక్సా షో మీ డోర్ కెమెరా అనగానే డైరెక్ట్గా నా ఎకో షోలో మీకు ఇదైతే కనిపిస్తుంది అన్నమాట. ఎటువంటి టచ్ చేయాల్సిన అవసరం లేదు, మొబైల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ యూస్ఫుల్ స్మార్ట్ అసిస్టెంట్, స్మార్ట్ హోమ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు సెక్యూరిటీ పరంగా. అండ్ ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్లీ నేను నైట్ కండిషన్లో, ఇవన్నీ కూడా డే లైట్ కూడా కాదు, నైట్ కండిషన్లో ట్యూబ్ లైట్ కండిషన్లో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. మీకు ఇలా అయితే వస్తుంది, ఒకసారి చూసినట్లయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు నైట్ కండిషన్లో ఒక ట్యూబ్ లైట్ అయితే అవుతుంది అనమాట. ట్యూబ్ లైట్ కండిషన్లో మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ అలానే నేను ఇప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేశాను అనమాట. సేమ్ టైంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి నేను ఒకసారి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే నేను నార్మల్గా అన్ని ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేశాను నైట్ కండిషన్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హ్యూమన్ ట్రాకింగ్ అయితే ఆన్ చేశాను. ఎలా ట్రాక్ చేస్తుంది అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇందాక మీకు ఆల్రెడీ చూపెట్టాను. మళ్ళీ నేను నైట్ కండిషన్లో ఒక ట్యూబ్ లైట్ కండిషన్లో మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను అనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు చాలా క్లియర్గా అయితే హ్యూమన్ అయితే ట్రాక్ చేస్తుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్. నన్ను అడిగినట్టయితే ఇప్పుడు నేను ఏదైతే MI 360 వాడుతున్నానో దానికంటే చాలా బెటర్. అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది రెగ్యులర్గా 5000 4500 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే రేట్ మనకి 4400 అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ పాయింట్కి 2K CC కెమెరా అనేది వెరీ ఇంట్రెస్టింగ్.
ఖచ్చితంగా ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ కంపేర్ టు MI 360 తోటి. దాన్ని మీరు 2.5 పెట్టే కన్నా ఒక 2000 ఎక్కువైనా పర్లేదు, బెటర్ మీరు దీనికైతే వెళ్ళండి. మీకు చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్గా డ్యూయల్ బ్యాండ్ వైఫై కానీ 2K రెజల్యూషన్ కానీ ఎవరిది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఖచ్చితంగా డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ బెటర్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాం. ఇట్లాంటి డీల్స్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాం. సో దట్ మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చేసి ఇట్లాంటి స్మార్ట్ హోమ్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీకు గ్యాడ్జెట్స్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పక్కన బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.